హాయ్ ఎవ్రీవన్, ఇది నిన్న వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్. జుక్కినీ వెజిటబుల్తో ఫ్రై చేస్తా ఉన్నాను. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దలియాతో స్వీట్ కార పొంగల్ చేసింది కదా, దాంతోపాటే నేను టమోటో, నెల్లికాయలు ఇంకా జుక్కినీ వెజిటబుల్ కూడా స్టీమ్ చేసేసింటి. ఇంకా రసం కోసం అయితే రోట్లోకి మిరియాలు జీలకర్ర వేసి దంచేసుకొని తర్వాత మనం స్టీమ్ చేసుకోండి నెల్లికాయలు ఒక కాయని ఫుల్ వేసేసి పసుపు కొత్తిమీర తెల్లగడ్డలు వేసి ఇట్లా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలా. ఇప్పుడైతే స్టీమ్ చేసుకునే టమోటోల్ని ఫస్ట్ చేత్తో ఇట్లా నలిపేసుకొని నెల్లికాయ దంచుకొని నెల్లికాయ పేస్ట్ తర్వాత పప్పు కూడా కొంచెం ఉడికిచ్చి మెదిపేసి వేసుకున్నాను అనమాట. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కారం పొడి సాల్ట్ చూసుకొని అయితే ఇంకా దీనికి పోపు వేసేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుంటే నెల్లికాయ రసం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా జుక్కినీ ఫ్రైకి అయితే ఆనియన్ వేసి పోపు వేసేసి స్టీమ్ చేసుకోండి. జుక్కినీ వెజిటేబుల్ కారం పొడి ధనియా పౌడరు జీలకర్ర పొడి పచ్చి కొబ్బరి తురుము సాల్ట్ వేసి కాస్త ఫ్రై చేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇది కూడా ఇంకా నా లంచ్కి అయితే వేడి వేడి అన్నము నెల్లికాయ రసంతో సర్వ్ చేసుకుంటాం.